ఏంటంటే క్షమించే మనసు. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం చదవండి దయచేసి. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనము. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. చూడండి, ఇక్కడ మనము దేవుని యొక్క సేవకు దాసుడు ఒక పాటలో కూడా ఒక పాట ఉంటున్నది. కల్వరి గిరి మీద సిలువలో ప్రభువా విలువైన నీ మాటనే మరువగలనా, తండ్రి వీరేమి చేయుచున్నారో క్షమించినారు. కాబట్టి మనకు మనసు క్షమించే మనసు. యేసు ప్రభు సిలువ వేసినప్పుడు మరి ఆ సైనికులు ఏం చేశారు? ఆయన వస్త్రాలు చీటి వేసి పంచుకున్నారు. దారిని పోయేటువంటి వాళ్ళు కూడా ఎగతాళి చేస్తున్నారు యేసు ప్రభుని. నిజముగా ఆయన దేవుని కుమారుడైతే ఈతంతా రక్షించుకోవచ్చు కదా అని చెప్పేసి ఎగతాళి చేస్తున్నారు. సైనికులు కూడా ఎగతాళి చేస్తా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఆ శాస్త్రులు ఎగతాళి చేస్తున్నారు. అందరూ కూడా ఎగతాళి చేసినప్పటికీ కూడా ప్రభు ఏమంటున్నాడు? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము అంటున్నాడు. చూడండి, మరి అలా మనము ఏ మనసు కలిగి ఉండాలా? క్షమించే మనసు కలిగి ఉండాలి. చూడండి, కాబట్టి ఒకసారి సాధు సుందర్ సింగ్ గారు ఒక ఉదాహరణ చెప్పాడు, ఒక నిజమైన సంఘటన చెప్పాడు. ఒకసారి ఒక సిక్కులాళ్ళు ఆ యొక్క ఉత్తరప్రదేశ్ లో దారిని పోయేటువంటి సామాన్యమైనటువంటి యాత్రికుల్ని దోచుకొని వాళ్ళు కనుక ఎదురు తిరిగారనుకో వాళ్ళని నిర్దాక్షిణ్యం చంపేస్తారు. అలాగా ఒక సిక్కు మతస్థు సంబంధించినటువంటి ఒక వ్యక్తి దాదాపుగా 100 మందిని చంపాడట. 100 మందిని చంపాడు. చంపి 100 మందిని కూడా తలలు వేలాడదీశాడు గుహలో. అలాంటి ప్రదేశానికి ఒక భక్తుడు వెళ్ళాడు. ఆ ప్రాంతానికి సాధు కిషన్ సింగ్ గారు వెళ్ళాడు. వెళ్తే ఆయనకి ఆ యేసు ప్రభు సువార్త ప్రకటిస్తా ఉంటే ఆ దొంగల నాయకుడికి ఆయన అన్నాడు, యేసు ప్రభు నిజముగా దేవుడైతే నాకు నా చేయికి పక్షవాతం వచ్చింది. నీ యేసు ప్రభు గారికి బాగు చేస్తే ఖచ్చితంగా నేను ఆయన వెంబడిస్తా అన్నాడట దొంగల నాయకుడు. ఎంతమందిని చంపాడు ఆయన? 100 మందిని చంపాడు. అయితే అక్కడ భక్తుడు అన్నాడు, కిషన్ సింగ్ గారు, యేసు ప్రభువుని విశ్వాసం ఉంచితే నీకు ఆ యొక్క పెరాలసిస్ అనేది తగ్గిపోతుంది, కాబట్టి విశ్వాసంతో ఈ బైబిల్ మీద చేయబెట్టండి అన్నాడట. అనగానే ఆ విశ్వాసంతోనే ఆ యొక్క దొంగల నాయకుడు ఆ బైబిల్ మీద చేయబెట్టాడు. యేసు ప్రభు మీద విశ్వాసంతో పెట్టగానే వెంటనే ఆయనకున్నటువంటి పక్షవాతం తగ్గిపోయి మామూలు చేయగా అయిపోయింది. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సో కాబట్టి ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే, అయ్యా యేసు ప్రభు గొప్ప దేవుడని, ఈ యొక్క నాకు ఇప్పుడు జబ్బు తగ్గిపోయింది కదా, మామూలు చేయగా అయిపోయింది, యేసు ప్రభుని విశ్వాసం ఉంచుతా, అయితే యేసు ప్రభు నన్ను క్షమిస్తాడా అని అడిగాడు. యేసు ప్రభువు నన్ను క్షమిస్తాడా అంటే, నీ పాపాల కన్నా కూడా ఆయన ప్రేమ ఎంతో గొప్పదయ్యా, ఎలాంటి పాపనైనా ఆయన క్షమించడానికి సమర్థుడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇక ఆయనకు ఆశ్చర్యం వేసింది. చూడండి అని చెప్పేసి ఆయన ఒక పెద్ద రూము తీసుకెళ్లాడు. ఆ గుహలో దాదాపు 100 మందిని చంపి 100 తలకాయలు విరాళాలు తీస్తే ఎంత దుర్మార్గుడిని, ఎంత పాపిని క్షమిస్తాడంటయ్యా మీ ప్రభు అని అడిగితే, అప్పుడు ప్రభు చెప్పాడు, ఆ యొక్క భక్తుడు చెబుతా ఉన్నాడు, నీ పాపాల కన్నా కూడా యేసయ్య ప్రేమ చాలా గొప్పది, ఆయన క్షమించడానికి సమర్థుడని చెప్పేసి ఆయన చెప్పగానే వెంటనే మోకాళ్ళలోని ప్రార్థన చేశాడు. ఆ యొక్క దొంగల నాయకుడు అప్పటికప్పుడే మారిపోయాడు. మారిపోయిన తర్వాత బయటకు వస్తుంటే ఆ పోలీసు వాళ్ళు ఆయనకి సంఖ్యల వేయాలని ఎదురు చూస్తా ఉన్నారు. ఎందుకంటే నరహంతకుడు కదా. అయితే పోలీసు వాళ్ళు వచ్చి సంఖ్యలు వేస్తా ఉంటే అప్పుడు ఆయన ప్రార్థన చేసుకున్నాడు. ఆ దొంగల నాయకుడు, ప్రభువా ఎంతమంది దొంగవాణ్ణి, ఇప్పుడు నీ బిడ్డగా మారిపోయాను కదా, దొంగవాడుగా నేను జైలుకి వెళ్ళకూడదు,
నీ బిడ్డగల్లాలి ప్రభు అని ప్రార్థన చేసుకుంటే ఆ పోలీసు ఎస్ఐ గారు వచ్చి సంఖ్యలు వేస్తుంటే అవి ఊడిపోతున్నాయంట. అప్పుడు ఆ పోలీసు అధికారి కూడా నమ్మాడు, ఈ నిజముగా దేవుని బిడ్డ యేసు ప్రభుని నమ్ముకున్నాడు అని చెప్పేసి నిన్ను విడుదల చేస్తున్నావు అని చెప్పేసి ఆ పోలీసు అధికారి కూడా తన్ని విడిపించాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి యేసయ్య క్షమించే మనస్సున్నది. 100 మందిని చంపినటువంటి నరవంతుకుని కూడా దేవుడు క్షమించాడు, యేసు ప్రభు క్షమించాడు. కాబట్టి ఆ నరవంతుడి కన్నా ఘోరమైన పాపులు ఇక్కడ ఎవరు కూడా లేరు. కాబట్టి మనము ఆ మనసు క్రీస్తు ఇచ్చేటువంటి ఆ క్షమించే మనసు మనం కలిగి ఉన్నప్పుడు ఇతరులు కూడా మనము క్షమించాలా. మన ఎల్ల పాపం చేసిన తప్పు చేసిన వారిని కూడా మనము క్షమించే మనసు మనము కూడా కలిగి ఉండాలా. అలాంటి మనసు మనం కలిగి ఉన్నప్పుడు నిజముగా మనం క్రీస్తు బిడ్డలుగా మార్చబడతాం. తర్వాత మరొకటి, క్రీస్తు చేసుకున్నటువంటి మనసు దీన మనసు. ఏ మనసు ఉన్నదమ్మా? దీన మనసు. చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయము 17వ వచనం దయచేసి చదవండి. లూకాసు వార్త 2వ అధ్యాయము 17వ వచనము. క్రీస్తు మనసు దీన మనసు. చదవండి ఒకళ్ళు. లూకాసు వార్త 2:17. గొర్రెల కాపులు తమతో చెప్పినటువంటి సంగతి గురించి వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు భద్రము చేసుకునేను. అంతట గొర్రెల కాపులు తమతో చెప్పినట్లుగా తాము విన్నవాటిని కన్నవాటిని గురించి దేవునికి మహిమపరచు స్తోత్రము చేయొచ్చు తిరిగి వెళ్ళిరి. ఆ శిశువులను సున్నతి చేయబడిన 8వ దినము వచ్చినప్పుడు సరే చాలు. యేసు ప్రభు ఎక్కడ జన్మించాడు? పశువుల పాకలో, పశువుల తొట్టిలో జన్మించాడు. చూడండి, యేసు ప్రభు ఆయన దేవాతి దేవుడు కదా. ఆయన సర్వ సృష్టిని సృష్టించినటువంటి ప్రభు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఈ సర్వ సృష్టిని ఆయన సృష్టించాడు. ఆయన ఏదన్నా రాజభవనంలో జన్మించాడా? జన్మించలేదు. ఒక దీనుడుగా ఆయన కనీసం స్థలం కూడా లేకపోతే ఎక్కడ జన్మించాడమ్మా యేసు ప్రభు? పశువుల తొట్టిలో జన్మించాడు. ఎక్కడ జన్మించాడు? పశువుల తొట్టి. ఎంత దీనుడుగా ప్రభు ఈ లోకంలో వచ్చాడు చూడండి. కానీ ఇంకా ఆయన పరిచర్యలో యేసు ప్రభు తన శిష్యుల పాదాలు కూడా కడిగాడు. చూడండి, మీరు ఎవరైనా గొప్పవాడై ఉండబోనట్లయితే ప్రభు ఏం చెప్పాడు? తన సహోదరులకి తగ్గించుకొని తన పరిచర్య చెయ్యాలా. ఇతరులకు మనం పరిచర్య చేయాలి, తగ్గించుకోవాలని యేసు ప్రభు మాదిరిగా శిష్యుల పాదాలు కడిగాడు. చూడండి, చేపలు పట్టుకునే జాలర్లు పేతురు, యాకోబు, యోహాను శిష్యుల పాదాలు కడిగాడు యేసు ప్రభు. చూడు ఎంతగా తగ్గించుకున్నాడు. అందుకని వాక్యం ఏమని చెప్తున్నదంటే ఆయన దీనులకు కృప అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎవరు కృప ఇస్తాడమ్మా? దీనులకు, గర్విష్ఠులకు దేవుడు తన కృప ఇవ్వడు. దేన మనస్సు, విరిగినలుగా హృదయము ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళకి దేవుడు తన కృప ఇస్తాడు. కాబట్టి చివరిగా మనము క్రీస్తుకున్నటువంటి మనసు ఏంటి? దీన మనసు. ఏ మనసు అమ్మా? దీన మనసు. కాబట్టి క్రీస్తు యేసున కలిగిన ఈ మనసు మనం కలిగి ఉన్నప్పుడు ఆయన బిడ్డలుగా మనము ఉంటాం. క్రీస్తు యేసు కలిగినటువంటి మనసు ఏంటి? ప్రేమించే మనసు. ఏ మనసు అమ్మా? ప్రేమించే మనసు. రెండవదిగా ఏంటి? క్రీస్తు యేసు కలిగిన మనసు ఏంటి? ప్రకటించే మనసు ఉన్నది. మరొకటి క్షమించే మనస్సు, మరొకటి దీన మనస్సు. చూడండి, మరి ఇలాగా ప్రార్థించే మనస్సు. ఎలాంటి మనస్సు మనం కలిగి ఉన్నప్పుడు నీవు నేను కూడా క్రీస్తు బిడ్డలుగా మనము అంగీకరించబడతాం. అలా కాకుండా ఏమైనా ఈ యొక్క క్రీస్తు యేసు కలిగిన మనస్సు మనలో లేకపోతే మనం ఆయన బిడ్డలుగా ఉంచబడతామా? క్రీస్తు బిడ్డలుగా మనం అంగీకరించబడము. కాబట్టి క్రీస్తు బిడ్డలముగా, ఆయన బిడ్డలుగా మనం అంగీకరించబడాలంటే ఆయన మనస్సు మనము కలిగి ఉండాల. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశ్రయించును గాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, ప్రేమగల మా ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు నాయన నేను కలిగినట్లుగా సహాయం దయచేయండి నాయన.
క్షమించే మనస్సు, ప్రేమించే మనస్సు, ప్రార్థించే మనస్సు, ప్రకటించే మనస్సు, దీన మనస్సు మాకు దయచేయండి ఆయన. విన్న వాక్యము మా హృదయాల్లో ఫలింప చేయండి. కొండ మీద కట్టుకునే ఇంటి వాని వలె మా జీవితాలు ప్రభువా క్రీస్తు అనే బండ మీద మేము కట్టుకుంటే సహాయము దయచేయండి ఆయన. మీ కృప మాకు తోడు ఉంచమని వేడుకొనిచున్నాం. మీ మనసు మాకు దయచేయండి ఆయన. మీ బిడ్డలుగా మేముండి అనేక మందికి మాదిరికరంగా దీవెనకరంగా ఉండే కృప దయచేయమని మా ప్రభువు ప్రియరక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.